ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పుడు ఈ హ్యామ్ విధానాన్ని మేము వద్దని చెప్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఏదో అవినీతికి పాల్పడుతున్నారు, మీరంతా కలిసి మొత్తం ఒక గ్రూప్గా తయారయ్యారు అని చెప్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని అమలు చేయాలని చూస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్. సో డిఫరెన్స్ ఏంటి? బీఆర్ఎస్ ఏమో కాదంటుంది, గవర్నమెంట్ ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఏం జరగబోతుంది ఈ హ్యామ్ విధానం వల్ల అసలు? గతంలో ప్రభుత్వాలు కేవలం 5% సంబంధించిన మొబిలైజేషన్ అడ్వాన్స్లు, తర్వాత 5% మించి ఎక్సెస్ టెండర్లు ఉంటే రద్దు చేసేటువంటి వాళ్ళం బీఆర్ఎస్ హయాంలో. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సరాసరిగా 25% పెంచినటువంటి పరిస్థితి. R&B డిపార్ట్మెంట్స్, తర్వాత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రోడ్ల నిర్మాణం కోసం ఈ టెండర్ల ప్రక్రియ అంతా కూడా ఒక అక్రమ పద్ధతిలో, ఒక రింగయారు అంతా కూడబలుక్కొని టెండర్లు చేస్తూ ఉన్నారు. ఈ ఎక్సెస్ కింద ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందో టెండర్లలో, ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే సింపుల్గా ఒక 100 రూపాయలు రోడ్డు నిర్మాణానికి అవుతుంది అనేటువంటిది టెండర్ ప్రక్రియలో మనం దాఖలు చేయాలనుకుంటే ఈ ఎక్సెస్ అమౌంటే ఇంకొక 25% అదనం, అంటే 125 రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి. 100 రూపాయలు అయ్యేటువంటి రోడ్డు 125 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 25% ఈ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇదంతా రింగ్ అయ్యారు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ కింద మారిపోయారు. ఇందులో ఒకే వ్యక్తికి 15 టెండర్లు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం 34 R&B, 17 పంచాయతీ శాఖకు సంబంధించి రోడ్ల నిర్మాణంలో, హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. కాబట్టి దీంట్లో ఒకే వ్యక్తికి 15 కాంట్రాక్టర్లు వచ్చాయి అంటేనే వెరీ సింపుల్ అర్థమవుతుంది దీంట్లో తీవ్రమైనటువంటి అవినీతి. ఈ ఎక్సెస్ టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఎక్సెస్ అనుమతి ఏదైతే 25% నుంచి 75% వరకు ఇచ్చారు. సో దాదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని ఉన్నారు. ఆ పైన ఉన్న డబ్బునంతా కూడా రింగ్ అయ్యారు అనేటువంటి ఆరోపణలను చిట్చాట్ రూపంలో హరీష్ రావు మాజీ మంత్రి కొద్దిసేపటి క్రితం సెన్సేషన్ కామెంట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరొక అతిపెద్ద అవినీతి. ఒక 5,000 కోట్లకు పైగా అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న సమయంలోనే నాకు డీటెయిల్స్ వచ్చాయి. నేను చిట్చాట్ రూపంలో చెప్పానప్పుడు మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో చెప్పారు చాలా సుదీర్ఘంగా. సో ఈరోజు మేము చెప్పిన ఆరోపణల విషయం నిజమైంది. అప్పుడు మేము చెప్తేనేమో టెండర్లే కాలేదు, జస్ట్ కాల్ చేసాం టెండర్లకు, ఎవరు టెండర్లు వేయలేదు, మేము వాటిని ఓకే చేయలేదు, అప్పుడే అవినీతి అనేటువంటిది ఎట్లా మీరు చెప్తారు? మీరు జ్యోతిష్కం చెప్తా ఉన్నారా, జాతకాలు చెప్తా ఉన్నారా, భవిష్యత్తు మీకు తెలుసా అనేటువంటిది హరీష్ రావుని కాంగ్రెస్ అధికార పక్షం అటాక్ చేసింది. సో ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే అది నిజమైంది. మేము చెప్పింది ఒక 25% నుంచి 75% వరకు ఎక్సెస్ అమౌంట్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్కి ముందుగానే 10% డబ్బులు ఇవ్వడం అనేటువంటిది. అంటే పనులు స్టార్ట్ చేయకముందే, ఈ రోడ్డు పని ప్రారంభం కాకముందే ఆ రోడ్డుకు సంబంధించినటువంటి 10% అమౌంట్ 100 రూపాయలు అయ్యేది ఉంటే 10 రూపాయలు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కు విడుదల చేసేటువంటి సిచ్యువేషన్. ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. సో ఆ పరిస్థితి ఉంది అనేటువంటిది హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ గతంలో బీఆర్ఎస్ హయాంలో లేదు. 5% ఎక్సెస్ టెండర్లలో ఒకవేళ అవకాశం ఉన్నా ఆ టెండరే రద్దు చేసేవాళ్ళం. అంటే కాంట్రాక్టరు 100 రూపాయలకు టెండర్ వేసి ఒకవేళ రేపు ఫ్యూచర్లో రేటు పెరిగిందనో, ఆ కంకరరో లేకుంటే డాంబరో ఇంకా ఇతరత్రకు సంబంధించిన మెషినరీ రేటు పెరిగిందని ఒక 5% ఎక్సెస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్న ఆ టెండర్ మొత్తాన్ని రద్దు చేసేటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ నుండే. ఈరోజు 5% ఎక్కడ, 25 నుంచి 75% ఎక్కడ, అంటే ప్రజలపైన ఎంత భారం పడతా ఉంది. ఇటు R&B, ఇటు పంచాయతీరాజ్, ఈ 2 శాఖలలో కలిపి దాదాపు 5,000 నుంచి 6,000 కోట్ల అవినీతి జరుగుతూ ఉంది. ద బిగ్గెస్ట్ స్కామ్ ఇది, మరొక బిగ్గెస్ట్ స్కామ్ తెలంగాణలో. ఈజీగా మనీని ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అది కూడా 60% బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే షూరిటీ ఇచ్చి 15 ఏళ్ళు కిస్తీ కడతామని చెప్పి వాటికి సంబంధించినటువంటి EMIలు కడతామని మొత్తం 30 కిస్తీలు 15 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 2 కిస్తీలు బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లించేలా, ఆ భరోసా తీసుకునేలా షూరిటీ ఇస్తూ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తూ ఉంది. ఇది తీవ్రమైనటువంటి అవినీతి అనేటువంటిది హరీష్ రావు మెన్షన్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్, ఈ ఎక్సెస్కి సంబంధించినటువంటి 20% ఎక్సెస్, తర్వాత ఈ టెండర్లను పూర్తిగా రద్దు చేయాలి, మళ్ళీ టెండర్లకు రీకాల్ చేయాలి అనేటువంటిది హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు
ప్రభుత్వం దీనిపైన యూటర్న్ తీసుకోకపోతే పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అవన్నీ మీడియా ముందు బహిర్గతం చేస్తా. ప్రభుత్వం ఇప్పుడైనా ఈ స్టెప్తో మా డిమాండ్తో వెనక్కి తగ్గాలి. అన్ని అనుమతులు ఓకే అయిపోయి ముఖ్యమంత్రి టేబుల్ మీద ఫైల్ సిద్ధంగా ఉంది. జస్ట్ ముఖ్యమంత్రి సిగ్నేచర్ పెడితే ఈ టెండర్లు అన్ని కూడా ఓకే అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యమంత్రి అనునాయులు, బంధువులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు. వాళ్ళ విషయంలో ఇమీడియట్ రీకాల్ చేయకపోతే మేము రద్దు చేస్తాం, దీనిపైన ఆధారాలు బయట పెడతానటువంటి హరీష్ రావు చిట్చాట్లో చెప్పారు. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ హ్యామ్ విధానానికి సంబంధించి తీవ్రంగా విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్. అవినీతికి పాల్పడుతున్నారు, ప్రైవేటు కంపెనీలకి మీరు లబ్ధి చేకూర్చడానికి ఇదంతా చేస్తున్నారు, మీకు లాభాల కోసం మీ కమిషన్ల కోసం ఇలా చేయడం తప్పు, ప్రజల సొమ్ముని ఇలా నాశనం చేయడం తప్పు అంటూ హరీష్ రావు చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ మొత్తం అవినీతికి సంబంధించిన ఆధారాలను మేము బయట పెడతామంటూ కూడా హరీష్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం ఏమో ఇది అసలు ప్రభుత్వానికి భారం ఉండదు, ప్రజలకి భారం ఉండదు, అలాగని ప్రైవేట్ కంపెనీలకు కూడా నష్టం లేకుండా భారం లేకుండా నిదానంగా చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం చేయాలంటే ఆ తలనొప్పి అంతా మొత్తం మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వం చూసుకోవాల్సి వస్తుంది కదా. అదే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి కొంత వాళ్ళకి బేసిక్ కమిషన్ ఇచ్చినా సరిపోతుంది కదా, అందరికీ లాభం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి హ్యామ్ విధానానికి సంబంధించి? మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధానం? కామెంట్ చేయండి.